హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ మీద ఒక దేశ ప్రభుత్వం యొక్క విధి విధానాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, మన ప్రపంచాన్ని ఒకసారి పరిశీలిస్తే కనుక ప్రపంచంలో 2 రకాల దేశాలు ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి ప్రజాస్వామ్య దేశాలు, 2 సామ్యవాద దేశాలు. ప్రజాస్వామ్య దేశాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రోత్సహించే దేశాన్ని ప్రజాస్వామ్య దేశం అంటాం. సామ్యవాద దేశాలు అంటే పెట్టుబడిని అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకునే దేశాలని సామ్యవాద దేశాలు అంటాం. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య దేశాలు అంటే మనకి ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలని ఎగ్జాంపుల్గా వేసుకోవచ్చు. అదేవిధంగా సామ్యవాద దేశాలంటే చైనా, రష్యా, నార్త్ కొరియా లాంటి దేశాన్ని సామ్యవాద దేశాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ మన భారతదేశ విధానం ఏంటి అని మీరు డౌట్ వస్తే కనుక, ఇక్కడ మన భారతదేశ విధానం ప్రజాస్వామ్య విధానంతో పాటు సామ్యవాదానికి సంబంధించిన కొన్ని లక్షణాలను కూడా తీసుకున్నది. కాబట్టి మన భారతదేశం అనేది అలీన విధానానికి కట్టుబడి ఉంది. అంటే పూర్తిగా ప్రజాస్వామ్య విధానానికి అనుకూలంగా లేదు, పూర్తిగా సామ్యవాద విధానానికి కూడా అనుకూలంగా లేదు. అంటే మన భారతదేశానికి నూతనంగా, అంటే మన భారతదేశం పూర్తిగా స్వతంత్రంగా అలీన విధానాన్ని రూపొందించుకుంది. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య విధానాలు గల దేశాలకి మరియు అలీన విధానానికి సంబంధించిన దేశాలకి దగ్గర పోలికలు ఉంటాయి. కానీ ఈ 2 దేశాలతో పోలిస్తే సామ్యవాద భావాలున్న దేశాలకి పూర్తి స్థాయి భిన్నంగా ఉంటాయి. అది ఏ విధంగానో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం మీకు అర్థం కావడానికి మనం భారత్ మరియు చైనా దేశాన్ని పోలుస్తూ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి దేశానికి ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా, కొన్ని వాణిజ్య రంగంగా, దాంతోపాటు రక్షణ పరంగా కొన్ని స్వీయ విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాల వల్ల పెట్టుబడిదారులు రావడం కావచ్చు, పోవడం కావచ్చు జరుగుతుంది. ఇక్కడ మనం 2 దేశాలైన భారత్ మరియు చైనా విషయాన్ని పరిశీలిస్తే కనుక, మన భారతదేశం అలీన విధానానికి లోబడి ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకుంటుంది. అదే చైనా విషయాన్ని పరిశీలిస్తే కనుక, చైనా అనేది సామ్యవాద విధానాన్ని అవలంబిస్తుంది. ఈ ప్రజాస్వామ్య విధానాలు గల దేశం వల్ల ఉపయోగం ఏంటంటే, పెట్టుబడిదారులకు ఎటువంటి రిస్క్ లేకుండా, అంటే స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టడానికి స్కోప్ ఉంటుంది. కానీ సామ్యవాద భావాలు ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్యయుత దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఎందుకంటే, ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాలు వాటి యొక్క పెట్టుబడులను పెంచుకొని ఉద్యోగ ఉపాధి కల్పన చేసి తమ యొక్క ఆర్థిక శక్తిని పెంచుకోవడానికి కొన్ని రకాల వ్యాపారవేత్తలకు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్కి కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలకు కావచ్చు, కొన్ని రాయితీలని, కొన్ని ఉచితాలని, కొన్ని యొక్క సవరణని, కొన్ని ప్రత్యేక వసతుల్ని కల్పిస్తాయి. అదే సామ్యవాద దేశానికి సంబంధించిన దేశాలు ఇటువంటి అవకాశాలు కల్పిస్తూనే పూర్తి నిర్ణయాధికారాన్ని ప్రభుత్వం కంట్రోల్లో ఉంచుకొని ఆ కంపెనీల మీద పరోక్షంగా పెత్తనం చేస్తుంది. ఒక దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే ఆ దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. ఇలా సామ్యవాద భావంతో ముందుకెళ్తే కనుక ఒక రకంగా వ్యాపార రంగంలో పరోక్షంగా మైనస్ జరిగే అవకాశం అయితే ఉంది. 2014 తర్వాత మన భారతదేశంలో ఫారెన్ ఇన్వెస్ట్లు పెరుగుతూనే మన భారతదేశంలోని లోకల్ కంపెనీస్ కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల మన యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా అంతే బలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. అంటే ఇక్కడ ఏది ఏమైనా ప్రభుత్వం పారిశ్రామికీకరణకి, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా విధి విధానాలు రూపొందిస్తే ఖచ్చితంగా పెట్టుబడులు పెడతాయి. దానివల్ల ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడి క్రమంగా ముందుకెళ్తుంది. ఈ ఇంపాక్ట్ అనేది మన భారతదేశానికి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ల మీద ఖచ్చితంగా ఉంటుంది. అంటే మన భారతదేశ పాలసీ, అంటే ఇండస్ట్రియల్ పాలసీ కనుక ఇండస్ట్రియల్ పర్పస్లో అనుకూలంగా ఉంటే పెట్టుబడులు పెరిగి మన స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ అనేది క్రమంగా పెరుగుతుంది. లేదు, మనము వచ్చి పెట్టుబడి పెట్టే ప్రతి వ్యాపారితోన కమిషన్లు కావాలి, అమ్మిన ప్రతి దాని మీద సిమెంట్ మీద 10 రూపాయలు కావాలి, బల్బు మీద 20 రూపాయలు కావాలి అని మన రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు కమిషన్లు డిమాండ్ చేస్తే వచ్చేటోడు అటునుంచటే పోయే అవకాశం ఉంది. పూర్తిగా ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక ఒక దేశం యొక్క ప్రభుత్వం పారిశ్రామికీకరణకు అనుకూలంగా ఉంటే ఆ దేశంలో పెట్టుబడులు పెరిగి స్టాక్ ఎక్స్చేంజ్లు పరుగులు పెడతాయి. ప్రజెంట్ 2014 వరకు చూసిన మన ఇండెక్స్ని 2014 తర్వాత చూసిన ఇండెక్స్కి మీకు పెరుగుదల మీకు చాలా స్పష్టంగా
మీ ఇండెక్స్ ముందు పెడుతున్నా ఒకసారి మీరు పరిశీలించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ విధానాలు పారిశ్రామికీకరణకు నెగిటివ్గా ఉంటే మార్కెట్లో రిటర్న్ వస్తాయన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియో అప్డేట్ని పొందే ప్రయత్నం అయితే చేయండి. జై హింద్, వందే మాతరం.